మోయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ లభించింది. షరతులతో కూడుకున్న బెయిల్ని మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ విచారణకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఒకవేళ విదేశాలకు వెళితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కూడా షరతు పెట్టింది. కోర్టు సూచనల మేరకు నిర్దిష్ట తేదీల్లో మాత్రమే విచారణకు హాజరు కావాలని, సాక్షులను ఎంతమాత్రం ప్రభావితం చేసే చర్యలకు పాల్పడకూడదంటూ స్పష్టం చేసింది హైకోర్టు. మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మార్చి 14న రోహిత్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మొత్తం 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి మాత్రమే బెయిల్ లభించింది. రేపు చెంచల్గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని సంచలనం సృష్టించిన మోయినాబాద్ డ్రగ్ పార్టీ కేసుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో బెయిల్ అయితే మంజూరైంది. అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే హైకోర్టు అయితే మంజూరు చేసింది. ఇందులో ప్రధానంగా ఏదైతే సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ, అలాగే మరొక పక్క విచారణకు సహకరించాలంటూ కూడా కొన్ని షరతులు అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ విదేశాలకు కూడా వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే కోర్టు అయితే మరొక షరతు అయితే పెట్టింది. అయితే మార్చి 14వ తేదీన ఏదైతే మోయినాబాద్ ఫామ్ హౌస్లోని డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్తో ఈగల్ టీం అధికారులు అక్కడ దాడులు అయితే నిర్వహించారు. ఆ దాడులు చేసిన సమయంలోని సుమారు 11 మంది ఏదైతే అక్కడ ఉన్నట్లయితే గుర్తించారో అందులో ఒక మహిళ అయితే ఉంది. అలాగే ఏదైతే ఏపీకి సంబంధించిన ఏలూరు ఎంపీ అయిన పుట్టా మహేష్ యాదవ్ కూడా అక్కడైతే ఉన్నట్లయితే గుర్తించారు. ఆ తర్వాత ఇటు మాజీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతను సోదరుడు రితీష్ రెడ్డి, అలాగే ఢిల్లీ వ్యాపారైన నమీష్ శర్మ, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో అయితే పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఆ పార్టీలో ఈగిల్ టీం అధికారులు దాడులు చేసిన సమయంలోని ఏదైతే రివాల్వర్లతో గాల్లో కాల్పులు కూడా జరిపారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఈగిల్ టీం అధికారులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ దగ్గర కూడా ఏదైతే కొకైన్కి సంబంధించిన నిషేధిత డ్రగ్స్ కూడా పట్టుకున్నారు. అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టారు. అయితే గతంలోని వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే ఇందులో ప్రధానంగా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా కొంతమందికి విచారించి నోటీసులు ఇచ్చి అయితే పంపించారు. మిగతా 3 ప్రధానంగా చూసుకున్నట్టయితే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమీష్ శర్మ, వీళ్ళు 3ని కూడా అదుపులోకి తీసుకుని ఏదైతే చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డి కూడా అప్పటి నుంచి కూడా జైల్లో అయితే ఉన్నారు. అయితే రేపొద్దున విడుదలయ్యే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఇటు ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ కూడా దీనిపై విచారణ అయితే చేపట్టింది. అయితే వీళ్ళందరినీ కూడా కొన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని కూడా విచారించారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా పైలట్ రోహిత్ రెడ్డికి అలాగే రితీష్ రెడ్డికి సంబంధించి ఏదైతే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అయితే ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డికి అలాగే నమీష్ శర్మకి సంబంధించిన ఫోన్లో డేటాను కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే గతంలో దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి కూడా మరణించాడు. ఇతను కూడా ఏదైతే డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యి చనిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు మోయినాబాద్ డ్రగ్ కేసులోని వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా విచారించిన సమయంలోనే కేదార్కు అలాగే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లయితే గుర్తించారు. వీళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా చాలా ఉన్నట్లయితే గుర్తించారు. ముఖ్యంగా 25 లక్షల ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పటికీ అధికారులు అయితే గుర్తించారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఏదైతే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఎన్నిసార్లు ఈ పార్టీలు నిర్వహించారనే దానిపై విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా గతంలో పైలట్ రోహిత్ రెడ్డి ఉప్పర్పల్లి కోర్టులోని బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పటికీ కూడా ఇటు ఉప్పర్పల్లి కోర్టు బెయిల్ అయితే శాంక్షన్ చేయలేదు. ఆ తర్వాత హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే హైకోర్టులోని విచారణ తదనంతరం కూడా ఈరోజు బెయిల్ అయితే మంజూరైంది. అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేశారు. ముఖ్యంగా వీళ్ళ 3లోని కేవలం పైలట్ రోహిత్ రెడ్డికి మాత్రమే బెయిల్ అయితే మంజూరైంది. మిగతా ఇద్దరికి కూడా ఏదైతే బెయిల్ పిటిషన్లు అయితే వేయలేదు. కేవలం పైలట్ రోహిత్ రెడ్డి మాత్రమే బెయిల్ పిటిషన్ అయితే వేసుకోవడంతో కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితం ఏదైతే బెయిల్ మంజూరు చేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేపు ఏదైతే చెంచల్గూడ జైలు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.